ఇండియన్ సినిమా మ్యూజికల్ హిస్టరీ దగ్గర ఒక చెరగని ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ అనే పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటికే తన సంగీతంతో మంత్రముగ్ధులను చేస్తున్న ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు ఉన్న సమయంలోనే ఇంకొంచెం రిఫ్రెషింగ్ ట్యూన్స్ అందిస్తూ రెహమాన్ ఇచ్చిన ట్రీట్కి పాన్ ఇండియా ఆడియన్స్ అప్పట్లోనే తన పాటలు భాషతో సంబంధం లేకుండా పాడుకునేవాళ్ళు. ఇలా ఇండియన్ సినిమా దగ్గర ఒక హిస్టరీ సెట్ చేసుకున్న ఏఆర్ రెహమాన్ ఆస్కార్ గెలిచిన భారతీయుడిగా కూడా ఒక యూనిక్ రికార్డును అందుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా పలు భారీ సినిమాలు చేస్తూ ఉండగా తన సైడ్ నుంచి ఒక ఊహించని వార్త, బహుశా తన అభిమానుల కలలో కూడా అనుకోని వార్తని వినాల్సి వచ్చింది. తను తన భార్య నుంచి విడాకుల ద్వారా విడిపోయినట్లుగా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ని చేశాడు ఏఆర్ రెహమాన్. ఈ పోస్ట్ తోటి ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా తన సతీమణి సైరా బానుతో సుమారు 29 ఏళ్ల దాంపత్య జీవితాన్ని రెహమాన్ ఎంతో అన్యోన్యంగా గడిపారు. మరి ఇన్నేళ్లలో ఒక్కసారిగా వారి వైవాహిక బంధానికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ వార్తలు కూడా రాలేదు. కానీ రెహమాన్ నుంచి ఊహించిన విధంగా ఈ రకం వార్త వినాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికంటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇంకొకటి వచ్చింది. అదేంటంటే తన విడాకుల విషయంలో రెహమాన్ చాలా పెయిన్తో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. మేమిద్దరం గ్రాండ్గా 30 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడుపుతాం అని అనుకున్నాను, కానీ దానికి ఒక విషాద ముగింపే మిగిలింది. ముక్కలేని హృదయాల బరువుకి ఆ భగవంతుని సింహాసనం అయినా కూడా వణికి తీరుతుంది. కానీ ఆ పగిలిన హృదయం ముక్కలు మళ్ళీ అతుక్కోవడం జరగని పని. ఈ కష్టకాలంలో నాతో ఉన్న నా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ రెహమాన్ గుండెల్ని పిండేసే షాకింగ్ పోస్ట్ని చేశారు. దీనితో ఈ పోస్ట్ చూసిన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. మరి రెహమాన్ నుంచి ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆ విడాకులు తనకి అంత ఇష్టం లేకుండానే జరిగినట్లుగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీని వెనుకున్న అసలు కారణం ఏంటి అనేది రెహమాన్ దంపతులకే తెలియాలి. ఇదిలా ఉండగా రెహమాన్కు ఒక కూతురు ఉంది. ఆమె కూడా సినిమాల్లోనే సంగీత దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ్లోనే ఓ సినిమాకి ఆమె సంగీతం అందిస్తోంది. తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు ఏమన్నారో ఒకసారి విందాం. వీరికి 3 సంతానం, రహీమా, ఖతీజా, అమీన్లు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ సంతానం ఎక్స్లో పెట్టిన పోస్టుల వార్తలలో నిలిచాయి. తమ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం తమను కూడా బాధించిందని, అదే క్రమంలో ఈ నిర్ణయంపై గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెబుతూనే మరొక వైపు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో తమను అర్థం చేసుకున్నందుకు కూడా థ్యాంక్స్ అంటూ ఎక్స్లో పోస్టులు పెట్టారు పిల్లలు.